జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ పనిచేస్తుందని బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో విస్తీర్ణంలో భాగంగా తాడేపల్లిగూడెంలో 55 శాఖను ఈ నెల 18న ప్రారంభిస్తున్నామని అన్నారు. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 1916లో విశాఖపట్నంలో ప్రారంభమైందని అన్నారు. 4,243 కోట్లు డిపాజిట్లు, 3,386 కోట్లు రుణాలు, 7,630 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 1,09,000 మంది సభ్యులతోని 379 కోట్ల మూలధనాన్ని కలిగి ఉన్నామని చెప్పారు. దేశంలోని మొదటిగా 15 స్థానంలో ఉన్నామని అన్నారు. గత 41 సంవత్సరాల్లో 2019 నుంచి 20 కోవిడ్ సమయంలో మినహా మిగిలిన అన్ని ఆర్థిక సంవత్సరాల్లో 10 నుంచి 42% వరకు డివిడెండ్ సభ్యులకు అందించామని చెప్పారు. డిపాజిట్లపైన అధిక వడ్డీ అందిస్తూ తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నామని అన్నారు. సభ్యుల సంక్షేమం కోసం వ్యక్తిగత ప్రమాద బీమా పథకం, వైద్య ఖర్చులు చెల్లించడం, సభ్యులు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక సాయం, సభ్యుల పిల్లలకు విద్య, ప్రతిభా పురస్కారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో బ్యాంకు డైరెక్టర్ చిన్నం కోటేశ్వరరావు, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి వివిబి లక్ష్మి, జోనల్ మేనేజర్ టిఆర్ ఠాగూర్, బ్రాంచ్ మేనేజర్ కెఎంఎస్ఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకతలో అది ప్రధానమైనది. ఈ వ్యవస్థ ద్వారా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ సంస్థ పుట్టింది. ఈరోజు ఇప్పుడే మిత్రులు చెప్పారు, దాదాపు 1500 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు దేశంలో ఉన్నాయి. ఈ 1500 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో మొదటి 15 అర్బన్ బ్యాంకులలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటి. దీని యొక్క ఆర్థిక కార్యకలాపాలు ఇవాళ 7,675 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దాదాపు 1,10,000 మంది షేర్ హోల్డర్స్ ఈ బ్యాంకులో సభ్యులుగా ఉన్నారు. 380 కోట్ల రూపాయలు ప్రజలు సమకూర్చినటువంటి షేర్ధనం, మూలధనం. ఈ మూలధనం కాకుండా 431 కోట్ల రూపాయలు స్వంత నిధులు ఉన్నాయి. 1916లో 5 రూపాయలు మిగులు ఉందో, 1 రూపాయి మిగులు ఉందో నాకు తెలియదు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం బ్యాంకు యొక్క మిగులు నిధుల్లో నుంచి రిజర్వ్ నిధులకు కేటాయించినటువంటి నిధులు వివిధ రూపాల్లో ఈ సంస్థ పటిష్టత కోసం చేసినటువంటి మిగులు నిధులు 431 కోట్ల రూపాయలు. రిజర్వ్ బ్యాంకు యొక్క నిబంధనలకు అనుగుణంగా ఇతరత్రా కూడా మరొక 200 కోట్ల రూపాయలు, అది ఎన్పిఏ రిజర్వ్స్ అని, కంప్యూటరైజేషన్ కోసమని ఇతరత్రా మరొక 200 కోట్ల రూపాయలు. ఈ సంస్థకి 15 సొంత భవనాల్లోనే బ్యాంకు యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి 15 భవనాలు ఉన్నాయి. మరొక 2 నూతన భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం ఎదురు చూస్తాం. స్థలాలు కొనుగోలు చేస్తాం. ఆ రకంగా ఒక 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి సొంత ఆస్తులు కూడా ఈ సంస్థ దాదాపు కలిగి ఉంది. ఆ రకంగా ఒక బలమైనటువంటి సహకార సంస్థగా ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 4,300 కోట్ల రూపాయల డిపాజిట్లు, 3,400 కోట్ల రూపాయలు రుణాలు ప్రజలకి అందించడం ద్వారా ఈ సంస్థ ఒక విశిష్టమైనటువంటి సహకార సంస్థగా పనిచేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో బ్రాంచ్, తూర్పుగోదావరి జిల్లాలో 5 బ్రాంచ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు జిల్లాల విభజన తర్వాత మీ పశ్చిమ గోదావరి జిల్లాలో మన బ్రాంచ్ లేదు. అందుకని మొదటిసారిగా ఈ జిల్లాలో తాడేపల్లిగూడెంలో ఈ బ్రాంచ్ని ప్రారంభిస్తున్నాం. రాజమండ్రిలో 8 సంవత్సరాల క్రితం, 9 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. రామచంద్రపురంలో 17-18 సంవత్సరాలుగా ఉంది. తునిలో
30 సంవత్సరాల పైగా అక్కడ 30 సంవత్సరాలు ఉంటాయి. కాకినాడ, పిఠాపురంలో కూడా బ్రాంచ్లు ఉన్నాయి. కాబట్టి ఈ బ్రాంచ్లు ఎక్కడైతే కొత్త జిల్లాల్లో లేవో ఆ అన్ని జిల్లాల్లోనూ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మొన్ననే చిత్తూరులో ప్రారంభించాం, బాపట్లలో ప్రారంభించాం 2 నెలల్లో. ఇక్కడ ఈ 3వ దేనిలో ప్రారంభిస్తున్నాం. మిగిలిన జిల్లాల్లో కూడా వచ్చే ఏడాది పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తాను.